హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోడర్న్ స్మైల్స్ విజయవాడ. నేను మీ డాక్టర్ వజ్రాల్ సిస్టర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్. సాధారణంగా అందరికీ కామన్గా ఉండేది ఏంటంటే డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తే చెప్పుకుంటాం మనం. కానీ పిల్లలకి ఏదన్నా డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తే ఎవరికి చెప్పుకోలేరు. వాళ్ళు తెలిసిందల్లా ఓన్లీ ఏడవడం మాత్రమే, లేదంటే కొద్దిగా పెరుగుతున్న పిల్లలు అయితే కనుక స్కూల్కి వెళ్ళాలని మారాలు చేయడం, నాకు పలానా ఇబ్బంది ఉంది, డిస్కంఫర్ట్ అని డైరెక్ట్గా పన్ను నొప్పి అని చెప్పం. ఎందుకంటే రీసెంట్ ఉన్న బిజీ లైఫ్లో పేరెంట్స్ ఒక పిల్లల యొక్క బ్రషింగ్ అనేది ఎలా జరుగుతుందని మానిటర్ చేసే ఇదిలో కూడా లేకుండా పోతుంది ఉండే కొద్దీ. సో చిన్నప్పుడు ఏంటంటే అంటే ఒక 90s కిడ్స్ వాళ్ళకి ఒక రకంగా చెప్తే వాళ్ళకి పేరెంట్స్ దగ్గరుండి బ్రష్ చేయించడం అన్నీ జరిగాయి ఒక ఏజ్ వచ్చే వరకు. ఎందుకంటే పళ్ళు ఎల్లోగా అవుతున్నాయి, లేదంటే కనుక పళ్ళకి గార పట్టేస్తుంది, పళ్ళు శుభ్రంగా చెప్పుకోవాలి, లేదంటే పళ్ళు ప్రాబ్లమ్స్ వస్తాయని మినిమం నాలెడ్జ్ అనేది అప్పుడు మనకి పేరెంట్స్ అనేది ఇంపార్ట్ చేసేవారు. బట్ ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఏమొస్తుందంటే ఉన్న బిజీ లైఫ్ షెడ్యూల్, ఎందుకంటే వర్కింగ్ పేరెంట్స్ ఎక్కువ మంది ఉంటున్నారు. సో దానివల్ల ఈ ఏదైతే మన డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో పెరుగుదల అనేది జరుగుతూ ఉంది. సో పిల్లలకి ఎప్పుడైతే ఈ పళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చినాయో వాళ్ళకి ఏమైనా పళ్ళు ఊడిపోవడం కానీ, ఊడాల్సిన టైం కంటే ముందుగా ఊడిపోవడం కానీ, అంటే పాల పళ్ళు ఇవి ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో వాళ్ళకి ఉన్న కొంత వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడాలన్నా కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎప్పుడైతే విపరీతమైన పన్ను నొప్పి వచ్చి తర్వాత మనం ట్యాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుందని ఇంట్లో వాళ్ళు ఏదో చిన్న చిట్కాలు పాటిస్తూ ఉండి వాళ్ళకి ట్యాబ్లెట్స్ వేస్తారు. సో అక్కడతో ఆగిపోదు. ఆ ఉన్న పుచ్చు ఏదైతే పెరిగిందో అది వాపుగా కూడా మారుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతాయి అంటే పళ్ళు క్రమక్రమంగా చిన్న ముక్కలుగా విరిగిపోవడం, ఊడిపోవడం, తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నా కూడా వాళ్ళ మాట తీరు కూడా సరిగ్గా డెవలప్ అవ్వదు. ఎందుకంటే గ్రోయింగ్ స్టేజ్లో ఏమి జరుగుతున్నా సరే అది మనకి ప్రాపర్ వేలో వెళ్ళాలంటే కంపల్సరీ ఆ గ్రోయింగ్ స్టేజ్లో మనం పిల్లలు పళ్ళు మీద అనేది కొద్ది శ్రద్ధ చూపించాలి. సో వీటి వల్ల ఊడిపోయి వచ్చే పళ్ళే కదా వాటికి ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించడం అవసరమా అంటే ఖర్చు అనేది మనకి చిన్న ప్రాబ్లంకి చిన్న ఖర్చు అవుతుంది, పెద్ద ప్రాబ్లంకి ఎక్కువ ఖర్చు అవుతుంది. సో ఎర్లీ స్టేజ్లో ఎప్పుడైతే డెంటిస్ట్ విజిట్ చేస్తామో, అంటే పిల్లలకి పుట్టిన తర్వాత 6 నెలలకి నుంచి పళ్ళు రావడం స్టార్ట్ అవుతాయి. అప్పటి నుంచి క్రమంగా 6 నెలలకు ఒకసారి మీరు డెంటిస్ట్ని విజిట్ చేస్తే, లేదా వాళ్ళకి పుచ్చులు రాకుండా కూడా మనకి ట్రీట్మెంట్స్ ఉంటాయి పిల్లల్లో. సో అవి కూడా మనం ఏంటంటే కొన్ని రకాల ట్రీట్మెంట్స్ చేయడం వల్ల వాళ్ళకి పుచ్చులు కానీ వేరే ఇతర ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటాయి. సో మీరు కేవలం చేయాల్సిందల్లా ఒక డెంటిస్ట్ దగ్గరికి విజిట్ చేయడం. ఊడిపోయే పళ్ళే రేపు మీకు వచ్చే పర్మనెంట్ పళ్ళకి ఒక బ్రిడ్జ్ లాగా ఉండి అట్ ద సేమ్ టైం వాటిని ఒక ప్రాపర్ వేలో వచ్చేలాగా గైడ్ చేస్తాయి. సో పాల పళ్ళు అనేవి సరిగ్గా లేకపోతే పెద్దవాళ్ళలో వంకర టింకర పళ్ళు అనేవి కామన్గా చూస్తూ ఉంటాం. ఇంకొక పాయింట్ చాలా వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పిల్లలకి వాళ్ళ స్మైలే వాళ్ళ కాన్ఫిడెన్స్ని ప్రాపర్ వేలో గైడ్ చేస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు పళ్ళు ఊడిపోయి లేదంటే మాట్లాడడం ఇబ్బంది కాక ఇలాంటి కొన్ని రకాల ఇబ్బందులు ఏవైతే ఎదుర్కొంటారో వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా పిల్లల ప్రాబ్లమ్స్కి నొప్పులు వచ్చే వరకు వెయిట్ చేయకండి. వెంటనే ఎవ్రీ 6 monthsకి డెంటిస్ట్ని విజిట్ చేయడం అనేది ఒక అలవాటుగా మార్చుకోండి. సో ఇలాంటి మరిన్ని హెల్తీ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అలాగే ఇలాంటి వీడియోస్ చేయడానికి కొంత మాకు బూస్టింగ్ ఇవ్వడం కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద యూట్యూబ్ వీడియోస్. అలాగే మనం ఇన్స్టాగ్రామ్లో కూడా పాస్ట్ 6 months నుంచి మనం కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తున్నాము. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో, లైక్ అండ్ షేర్ అవర్ ఇన్స్టా పేజ్. థ్యాంక్ యూ.